లక్ష్మణ్ గారు కంక్లూడ్ చేద్దాం సార్. యాక్చువల్గా ఏంటంటే ఆయన వాళ్ళు పెట్టింది ఏంటంటే ఆవిడ ఖర్చు లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకుంటున్నారు రీల్స్ ద్వారా లేకపోతే డైరెక్ట్ మెసేజెస్ ద్వారా. ఇక్కడ మాత్రం కూటమి ప్రభుత్వం ఆర్భాటాలు చేస్తోంది. చారణ కోడికి బారణ మసాలా అనేది ఆ రకంగానే వాళ్ళు పెట్టి దీన్ని ట్రోల్ చేసి దాని చివరికి ఏం చేశారంటే ఇండైరెక్ట్గా తమిళనాడు వాళ్ళు కూడా నీ పని నువ్వు చూసుకోవాయా మాకెందుకు ట్వీట్ చేస్తావు అన్న విధంగా వాళ్ళు పెట్టారన్నట్టుగా కథనం చెప్తూ ఈర్చంటున్నారు. వాట్ యూ సే సార్? ఇప్పుడు ఇక్కడ తనకు చనువు ఉంది కాబట్టి ఆమె ఐటీ మినిస్టర్ అయింది కాబట్టి తను ఆ ట్వీట్ పెట్టాడు. ఆ మాత్రము దాన్ని అవకాశం తీసుకొని దాన్ని చిలువలు పలువులు చేసి మన చేతిలో మీడియా సంస్థ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు దాంట్లో పేర్కొంటున్నాడు. కరెక్ట్ కాదు. ఏసు ఇప్పుడు వచ్చిన 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే వాళ్ళకి ఏదో పరిశ్రమలన్నీ ఐటీ పరిశ్రమలన్నీ మద్రాసు చుట్టుపక్కల వచ్చేసినట్టు ఏదో అయిపోయినట్టు. ఇక్కడ లోకేష్ గారు అక్కడ ఏమి పైసా ఖర్చు కాకుండా వాళ్ళ పరిశ్రమలు తెస్తుంటే లోకేష్ గారు దేశాలన్నీ తిరుగుతూ తెస్తాడా అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడొచ్చాయి అక్కడ అప్పుడే ఏదో ఇప్పుడు ఏంటి ఇంకా సమయం పడుతుంది వాళ్ళకి. అసలు ఆమెకు ఐటీ గురించి ఆ పరిశ్రమల గురించి ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం వాళ్ళతో మాట్లాడాలి ఇవన్నీ ఉంటాయి. ఒకటో రెండో మామూలుగా ఎప్పటి నుంచో ప్రాసెస్ లో ఉండేటివి ఉంటే ఉండొచ్చేమో కానీ వెల్లువెత్తే పరిస్థితి ఎక్కడుంది? అక్కడ వాతావరణము సెట్ కాలే. ఇంకా ఒక దిక్కు డిఎంకే ప్రచారం ఏం చేస్తున్నది లేటెస్ట్ గా ఆ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పడిపోతుంది అని చెప్తున్నది కదా, ఓపెన్ గా చెప్తున్నది పడిపోతుంది అని. 6 నెలల వరకు మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టకూడదు, మన నెగ్గారు కాబట్టి. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. రకరకాల రాజకీయాలు నడుస్తున్నాయి అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ పెట్టేస్తారా తమిళనాడులో? పరిచయం ఉంది కాబట్టి మాతో పోటీ పడు అంటారు ఎవరైనా. తప్పేముంది దాంట్లో? తన స్నేహితుడు స్నేహితురాలు తనతో పాటు మంచి అవకాశం వచ్చింది అనుకోండి, చెప్తారు కదా పోటీ పడండి అని చెప్తారు కదా. ఈ అన్ని అప్పుడు విమర్శగా ఉంటే పర్వాలే, శృతి మించిపోయి ఇవాళ రాస్తున్నారు. అట్లనే ఒక సైడ్ అని కాదు, బోత్ సైడ్ అలాగే రాస్తున్నారు. వన్ సైడ్ ఎందుకు, అదర్ సైడ్ కూడా అలాగే రాస్తున్నారు. ఏంటంటే ఊహించేసుకోండి. అవి నిజాలు కాదని ప్రజలకు అర్థమవుతున్నది. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నమ్మకం అనేది పోగొట్టుకుంది మీడియా. ఇది రాస్తే ఒకప్పుడు హిందూ పేపర్లో ఏదైనా న్యూస్ వచ్చిందంటే 100% కరెక్ట్ అని నమ్మేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా నమ్మటం లేదు. హిందూ పేపర్ని కూడా ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? సర్క్యులేషన్ ఎందుకు పడిపోయింది? నమ్మకం పోతుంది కాబట్టి. ఇక్కడ నమ్మకం పోగొట్టుకునే పనులు చేస్తున్నారు తప్ప రాజకీయ పార్టీలకు అసలు మీడియా సంస్థలు ఎందుకండి పెట్టుకున్నారు? పెట్టుకున్న వాళ్ళు మీరు ప్రజల పక్షాన కదా ఉండాలా. నువ్వు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే కూడా నీ పేపర్లో వార్త వస్తే అప్పుడు అంగీకరిస్తారు. వచ్చింది ఎప్పుడన్నా వార్త? అట్లా ఒక్క వార్త వచ్చింది 5 ఏళ్లలో? ఒక్క న్యూస్ ఏమైనా ప్రభుత్వంలో ఈ వైఫల్యాలు ఉన్నాయి అని వచ్చిందా? ఇలాంటి అవినీతి జరిగింది అని వచ్చిందే వార్త? జరగలేదు అవినీతి, వైఫల్యాలు లేవా? ఎన్ని కేసులు ఇవాళ బుక్ అయి ఉన్నాయి? ఎన్ని కేసులు బుక్ చేయబోతున్నారు? మరి ఇవన్నీ ఎక్కడ ఇప్పుడు చేతిలో మీడియా ఉంది కదా అని ఏదో రాసేస్తామంటే ఎట్లా? ఓకే, లోకేష్ గారు అయ్యా ఒకప్పుడు ఆయన పప్పు అని ఆయనకు మాటలు రావు, ఆయనకేం తెలియదు అని మాట్లాడినవాడు నిజం. ఇవాళ అతను మెచ్యూరిటీ పెంచుకున్నాడు, బాగా నేర్చుకున్నాడు, రాజకీయం నేర్చుకున్నాడు, సబ్జెక్టు అలవాటు పడ్డాడు, ఒక నేతగా ముందుకెళ్తున్నాడు, భవిష్యత్తు నాయకుడిగా. మీరు బ్రేక్ వేయాలని చూస్తే బ్రేక్ అయిపోతుందా? మరి జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చావు, తండ్రి గారు ముఖ్యమంత్రి అయినాక రాజకీయాలకు వచ్చారు, ముందు లేవు కదా, రాజకీయాల్లో లేవు కదా. మరి మిమ్మల్ని ఏమన్నా ఏం నేర్చుకున్నావు అని మిమ్మల్ని కూడా అడగచ్చు కదా. ఇవన్నీ అనవసర విమర్శలు మానుకొని సబ్జెక్ట్ విమర్శలు చూసుకుంటే మంచిది. Right, sir. On your note, let's wind up this debate right now. Thank you for joining. Venkateswara garu, Uppalakshmi garu, Vamsi Krishna garu and Ramar garu. Idi vaati top debate. Maro amsanto malli kaludam. Stay tuned to City 24/7.